రైతు బంధు పైసలు పడుతున్నాయి. ఎట్లా పడతాయి? టింగు టింగు అని మీ సెల్ ఫోన్ మోగుతుంది. దానిలో చూసుకుంటే పడదని పడుతుంది. అంతేనా? పడుతుంది. అట్లనే ఇవాళ వడ్లు అమ్ముతున్నారు. కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వం కొంటున్నది. మీ బ్యాంకులు వచ్చి పడతా ఉన్నాయి. అంతకుముందు వడ్లు అమ్మితే బీట్లల్లా సేట్ల దగ్గర నెలకు రాపో, 15 రోజులకు రాపో, 2 నెలలకు రాపో అని తిప్పేది. కానీ ఇవాళ వడ్లు అమ్మితే ఎవరు ఎంత అమ్మినరో అంత డబ్బు కరాఖండిగా వచ్చి బ్యాంకులో పడతా ఉన్నది. పైరవకారు లేడు, మధ్యలో దళారి లేడు, పానీ నకలు అవసరం లేదు, ఏమైనా సర్టిఫికేట్ అవసరం లేదు. ఈ సదుపాయాన్ని తీసేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైరవకారుల పార్టీ. వాళ్ళకి మళ్ళా పాత దళారీలు రావాలి, పాత పైరవకారులు రావాలి. వాళ్ళ కలగలున్నది. అరే 15,000 కోట్లు సంవత్సరానికి ఇస్తున్నామయ్యా రైతు బంధుకు, ఇందులో ఒక 2,000 కోట్లను తినద్దా? గ్యారెట్ సాగుకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇలా ఏమైనా తినకపోతే ఎట్లా అని వాళ్ళకి గులగులు అవుతా ఉన్నది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఈ దుర్మార్గులను రాణిస్తే మళ్ళీ ధరని తెచ్చి పెడతారు. రైతు బంధుకు రామ్ అవుతుంది, దళిత బంధు జై భీమ్ అయిపోతుంది, కరెంటు కాడగలుతుంది, మళ్ళీ మొదటికే వస్తుంది. అప్పుడు కేసీఆర్ని తిట్టినా లాభం లేదు. మీరు దయచేసి ఆలోచన చేసుకోవాలి. నేను చెప్పేది నిజమా అబద్ధమా, ఇది కరెక్టా కాదా? మీ గ్రామానికి పోయినాక రైతులంతా కూర్చొని మీరు ఆలోచన చేయండి.